హలో మామ, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈ రోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి మా డ్రోన్ పూజ చేపియాలని కోటమైసమ్మ టెంపుల్ కి వెళ్ళాలని ఫిక్స్ అయితే అయ్యాం. పొద్దుగా లేసి బండి అయితే నీట్ గా కడిగి పెట్టుకున్నాం. అంతలో మా ఫ్రెండ్ మహేష్ గడ వెళ్లి ఒక క్యాన్ చెట్టు మీద కళ్ళు అయితే తీసుకుని వచ్చాడు. కళ్ళు ఒకటే ఉంటే సరిపోదు కాబట్టి మంచికి ఒక నాటుకోని అయితే మా సాయిమామ అయితే సెట్ చేశాడు. ఇక వంట సామాన్లన్నీ బండ్లో వేసుకుని ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయితే అయ్యాం. మా ఊరికి స్టార్టింగ్ లోనే చెరువు అయితే ఉంటది. మేము ఎప్పుడు చేపల షికారుకు వెళ్ళాలన్నా ఈ చెరువుకే వస్తాం. కార్ లో బ్యాక్ సైడ్ అయితే డ్రోన్ పెట్టి మేమైతే మిడిల్ సీట్ లో కూర్చున్నాం. మేము మొత్తం 8 మెంబర్స్ అయితే వెళ్ళినాం. కార్ లో డ్రోన్ పెట్టడం వల్ల ప్లేస్ సరిపోక ఒకరి మీద అయితే ఒకరు కూర్చున్నాం. ఇక ఊరు దాటాక బంక్ అయితే వచ్చింది. బంక్ లో డీజిల్ కొట్టించినాం. డీజిల్ కొట్టేగానే మా హెవీ డ్రైవర్ సాహసం సాగిపో అంటూ దంచి కొడుతున్నాం. మేము పోయే దారిలోనే సాగర్ లెఫ్ట్ కెనాల్ అయితే వచ్చింది. దీంట్లో కాసేపు స్విమ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు అంత టైం లేక అలానే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో అయితే పొలాలు నాట్లు అయితే వేశారు. మా పొలం కూడా 4 days బ్యాక్ అయితే నాటు వేసాం. ఇక కార్ లో ముందర మా వంశీగాడు అయితే నేను డ్రైవ్ చేశాను మా హెవీ డ్రైవర్ తో గొడవ పెట్టుకుంటున్నాడు. ఇక మొత్తానికి అయితే హైవే ఎక్కినాం. ఒకసారి మా వాళ్ళ లోళ్ళకి ఎలా ఉంటుంది అల్లుని ఇబ్బంది పెట్టదు. ఫస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన ఇట్లా పోతున్న దావత్కి మా వంశీ బాబాయ్ 400 తెచ్చుకుండు, 4 కొబ్బరికాయలు కొనిస్తాడు. మా వంశీగాని లజ్జ మొత్తం తీసి మింగుతారు. ఇక ఫైనల్ గా అయితే మేము టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. స్టార్టింగ్ లోనే మన అక్కలు అయితే రెడీగా ఉన్నారు. ఒకసారి వచ్చి మనతో ఏమంటుందో మీరే చూడండి. వచ్చేటప్పుడు చిల్లర ఇస్తా అంట చిల్లర. మావాడైతే అక్కకు భయపడి కెమెరా అయితే ఇటు సైడ్ తిప్పేశాడు. అక్క అయితే మనీ ఇవ్వమని అడిగింది. మనం ఇప్పుడు కాకుండా వచ్చేటప్పుడు ఇస్తామని చెప్పాము. ఆయన అక్క అయితే అస్సలు వినలేదు. మా దగ్గర నుంచి అయితే 100 రూపాయలు అయితే లాగేసింది. 100 లాగింది కానీ మా హెవీ డ్రైవర్ కి అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చింది. అది చాలు మాకు. దారిలో చిన్న గుడి కనిపిస్తే దండం పెట్టుకుని అయితే ముందరకైతే సాగా. ఇక ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చాం. గుడి దగ్గర అయితే పక్కకు కార్ ఆపి మా వాళ్ళు అయితే కొబ్బరికాయలు తీసుకున్నారు. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left.
వెహికల్ పూజ చేయడానికి వెళ్తుండగానే మధ్యలో అయితే మా తమ్ముడు కనిపించాడు. వాడు కూడా వాని బండి పూజ చేయించడానికి వచ్చాడంట. మా తమ్ముడితో 2 నిమిషాలు మాట్లాడి మన వెహికల్ కూడా పూజ కోసం అయితే పెట్టేశాను. ఇక మేమందరం ఆ తల్లిని దర్శించుకొని కారు పూజ అయితే స్టార్ట్ చేయించాం. మన డ్రోన్ కి వెహికల్ కి రెండింటికి పూజ చేయిస్తున్నాం. ఒకసారి వాళ్ళు ఎలా చేస్తున్నారో మీరే చూడండి. వీడియోలు యూట్యూబ్ లో పెడతామని మేము వీడియోలో కనిపించాలని నిజంగా నిజంగా చూడు ఎంత క్లారిటీ వస్తుంది చూడు. ఇందాక మస్క వచ్చింది. మీ అన్నది కూడా రా. మీ అన్నది ఇప్పుడు లెన్స్ పీకింది వెనకంగా లెన్స్ ఉంటాయి. అది మస్క వచ్చింది. ఇప్పుడు సూపర్ వస్తుంది. రే నువ్వు కూడా పోరా. అరే నువ్వు కూడా దగ్గర జర్రా రే. సాయిలు ఇటు చూడు సాయిలు. ముల్లెటర్ దగ్గరే ఉండు సాయిగాడు. తడకా పూజ అయిపోగానే కార్ కి డ్రోన్ కి దండ వేసి గ్రూప్ ఫోటో అయితే దిగాం. ఫోటో వస్తుంది. రైట్ ఇక మనం నెత్తుకున్న నాటు పుంజును అయితే దేవుని చుట్టూ 3 చుట్టూ తిరిగి దేవునికి అయితే సమర్పించడానికి అయితే వెళ్ళాం. ఇక మా వాళ్ళు రండిరా పోదామంటే జాతరలో పీగలు కొనుక్కుంటామని అయితే వెళ్ళారు. ఎందుకో పీకాలు తీసుకుంటాడు. చిన్న పొరగను అయితే రిటర్న్ అయ్యాము. మేము నాటుకోడి కళ్ళు చికెన్ దావత్ ఎలా చేసామో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే విలేజ్ బాయ్ నాని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో ఎలాంటి దావత్ ఎప్పుడు చేసుకున్నారో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను.